చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరి హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జనవరి 10 మరియు 11వ తేదీలలో అనగా శుక్ర శని వారాలలో 2 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అలంకరణలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, లక్షార్చన, సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహించబడును. మరియు ప్రత్యేక అలంకరణలో శ్రీరంగనాథుని దర్శనం కలదు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ స్వయంగా సంహాల్వీర్ని వైకుంఠ ద్వారం నుండి తీసుకుని వెళ్లారు. కావున 50 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు హరేకృష్ణ గోకుల క్షేత్రం జయబేరి అపార్ట్మెంట్స్ ప్రక్కన కొలనుకొండ బ్రౌచర్ ఆవిష్కరణలో హరేకృష్ణ గోకుల క్షేత్రం ప్రెసిడెంట్ శ్రీ వంశీధర దాస, విలాస దాస, రఘునందన్ దాస, వైకుంఠ నారాయణ దాస పాల్గొన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ నుంచి ఈ నెల 10వ తేదీ 11వ తేదీ ఈ 2 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు హరేకృష్ణ గోకుల క్షేత్రంలో చేయబోతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాసెస్ ఏమిటంటే ఆ రోజు 2 సన్నివేశాలు జరిగాయి. ఒకటి, విష్ణు యొక్క ప్రియభక్తుడు నమ్మళ్వార్ అనే అతను వైకుంఠం చెందిన రోజు అనమాట. ఆయన రాకని ఆహ్వానిస్తూ స్వామివారు 7వ గేటు దాకా వచ్చేసి ఆయన్ని వైకుంఠ లోకంలో స్వీకరిస్తారు. అది ఒకటి. రెండవది, మనం ఈ పండుగను ముక్కోటి అని కూడా అంటాం. ఆ రోజు విష్ణు యొక్క పరిపాలనలో, ఆయన పరిపాలనలో 33 కోట్ల దేవతలు ఉంటారు. వీళ్ళు రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేసి ఉదయం పూట ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయం అన్నమాట వైకుంఠ ఏకాదశి రోజు. సో అలా ఈ 2 పండుగలు కూడా అదే రోజు వస్తాయి. ఈరోజు ఈ 10వ తేదీ 11వ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం అంటారు. అంటే ప్రతి టెంపుల్కి వైష్ణవ ఆలయాలకి ఉత్తర ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని. అదే రోజు లక్ష అర్చన సేవ చేస్తాము. మళ్ళీ రంగనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది మన టెంపుల్లో ఆ రోజు ప్రత్యేకించి. ప్లస్ సాయంత్రం పూట కళ్యాణోత్సవం ఉంటుంది. శ్రీనివాసుల వారికి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల వారి కళ్యాణోత్సవం. ఈ 3 మళ్ళీ మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దర్శనం ఉంటుందన్నమాట. అందరూ ఆహ్వానితులే. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ ఉంటుంది.